రేపటి నుండి 500 రూపాయలకే గ్యాస్ పథకం అమలవుతుండటంతో మంత్రి మహిళలతో కలిసి గ్యాస్ సిలిండర్కు పూలదండ వేసి శుభాకాంక్షలు తెలుపుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఇక మంగళవారం సాయంత్రం 4 గంటలకు చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీముల్లో భాగంగా మహిళలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలు కార్యక్రమం లాంఛనంగా ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రి, మంత్రులందరూ కలిసి ప్రారంభిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఇక ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు వాగ్దానాన్ని అన్ని నెరవేరుస్తున్నామని, ఈ కార్యక్రమానికి అందరూ సహకరించాలని కోరారు. ఇక రాజకీయంగా ప్రతి విమర్శలు ప్రజాస్వామ్య పద్ధతిలో చేసుకోవాలని ఆయన సూచించారు. ఇక మేము ఇచ్చినటువంటి హామీలు 100 రోజులు కూడా పూర్తి కాకముందే ప్రతిపక్షాలు ప్రేరేపితమైన మాటలు, ప్రభుత్వాలు కూలగొడతాయనే మాటలు మాట్లాడుతూ ప్రజలను కన్ఫ్యూజ్ చేసే పద్ధతిలో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 200 లోపల యూనిట్లు తక్కువ కాల్చుకుని 200 యూనిట్లు ఫ్రీ, 200 ఒక రోజు పైసలు కట్టాలి. సరేనా? సార్ ఇది చేసినాం మాట ఇచ్చి అమలు చేస్తున్నావా లేదా? చేస్తున్నాం రా భయ్. 10 ఏళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండా నిరుద్యోగం ఎవరికి రాలే, నువ్వు నీకు రాలే, నువ్వు అనుకుంటున్నావు ఆదాయాలు అనుకుంటున్నావు, నువ్వేమనుకుంటున్నావు ఎనక దుస్తులు ఇచ్చిన కావచ్చు నువ్వు ఏడలేదు. అందరికి వస్తాయి. ఎవరెవరికి పరదా కింద ఉన్నారో ఇల్లు లేవో వాళ్ళందరూ కూడా ఇల్లు కూడా ఈ వారం 10 రోజుల్లో శాంక్షన్ చేస్తాం. 5 లక్షల రూపాయలు ఇస్తాం, మీరే కట్టుకోవాలి. డబుల్ బెడ్రూమ్, కేసీఆర్, గొర్రెలు, మేకలు, అల్లుడు దరఖాస్తు పెట్టుకున్నారు. గుళ్ళం డైరెక్ట్గా 5 లక్షలు ఇల్లు. సరేనా? రైట్. మార్కెట్లో పత్తి అయిపోయింది పర్లేదా? సరే మళ్ళీ దెబ్బ క్లారిఫై